హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 10 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ యొక్క పార్ట్ 10 లో మనం నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ యొక్క పార్ట్ 2 అని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే ఒక 40 క్వశ్చన్స్ దాకా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం 41 క్వశ్చన్స్ కాంచి 80 క్వశ్చన్స్ దాకా మనం అయితే 80 నెంబర్ క్వశ్చన్ దాకా డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఏం చేద్దాం, లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అండ్ అప్డేటెడ్ అయినటువంటి కంటెంట్ మీ ముందర తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా చాలా ప్రాపర్గా డిజైన్ చేసి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ హాల్లో ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తున్నా చూడండి. అప్డేటెడ్ అయినటువంటి నేషనల్ పార్క్స్ 2026 అప్డేటెడ్. సో ఒకసారి ఇందులో మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి దాంట్లో ఆల్రెడీ ఇదంతా మీరు ప్రీవియస్ వీడియోలో ఒకసారి మొత్తం చదివిందే, కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబెట్టేటువంటిది మధ్యప్రదేశ్ చెందినటువంటిది. మధ్యప్రదేశ్లో మనకు మొత్తం ఎన్ని ఉన్నాయండి, 11 నేషనల్ పార్క్స్ అయితే ఉండడం జరిగింది. మధ్యప్రదేశ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇదంతా మధ్యప్రదేశ్ చెందినటువంటిది. ఓకే, ఇదంతా కూడా మధ్యప్రదేశ్. సో దీంట్లో మనకు డైనోసార్ ఫాజిల్స్ కానీ, ఫాజిల్ కానీ, పెంచ్ కానీ, కన్హా కానీ, కూనో కానీ, మాధవ్ కానీ, పన్నా, సంజయ్, సాత్పురా, వన్ విహార్ అండ్ అదేవిధంగా బాంధవ్గర్, ఇవన్నీ కూడా మనకి ఒక మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్. ఓకే, సో ఈ వీడియోలో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా ఫ్రేమ్ అయింది. దానికి సంబంధించి ఆన్సర్ చేయాలి అని అంటే మళ్ళీ మనకి డేటా కావాలి కాబట్టి అక్కడ మనం ఎందుకు డిస్కస్ చేసుకుంది, ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే ఒక్కొక్క నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 5, 11 అట్లా అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. సో వాటికి సంబంధించినటువంటి డేటా ప్రీవియస్ వీడియోలో మళ్ళీ ఒకసారి కూడా చూడండి. అండ్ ఈ యొక్క వీడియోలోని ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క టోటల్ డేటాను కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ డాష్. సుల్తాన్పూర్ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? సో సుల్తాన్పూర్ జాతీయ పార్క్ అనేది ఎక్కడ ఉండడం జరిగిందంటే ఇది మనకు హర్యానా రాష్ట్రంలో ఉంది. ఓకేనా, సో హర్యానా ఇక్కడ కనిపిస్తుంది కదా, హర్యానా రాష్ట్రంలో ఉండడం జరిగింది. సో ఇది అక్కడ హర్యానా రాష్ట్రం చెందినటువంటి మ్యాప్ ఇది. ఇదంతా హర్యానా, ఈ పక్కనే ఉత్తరప్రదేశ్, ఇదేమో ఢిల్లీ. అండ్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. అండ్ దీంతో పాటు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు బిందబాస్ బర్డ్ శాంచురీ కూడా ఉండడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని హర్యానాలో ఉండడం జరిగింది. ఓకేనా, సో భారతదేశం చెందినటువంటి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పక్షి సంరక్షణ కేంద్రాలు ఇది ఒకటి. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ జిల్లాలోని ఫరక్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ గ్రామంలో ఉంది కాబట్టి దీనికి ఆ యొక్క పేరు అయితే పెట్టడం జరిగింది. ఓకే, పెరియార్ పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? పెరియార్. ఓకేనా, పేరులోనే మనకి వినగానే అర్థమైపోతుంది ఇది కేరళ రాష్ట్రం చెందినటువంటి పేరు అని. ఓకేనా, పెరియార్ కేరళ. ఓకేనా, సో ఇక్కడ ఎర్నాకుళం, కొట్టాయం, ఇక్కడ కొల్లం ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీంట్లో మనకి పెరియార్ నేషనల్ పార్క్ ఇక్కడ పెరియార్. ఓకే, అండ్ ఇది మన కేరళలోని ఇడుక్కి మరియు పనతంతిట్ట జిల్లాలలో ఇదైతే విస్తరించి ఉన్నటువంటి ఒక సంరక్షితమైనటువంటి ప్రాంతము. ఇది దేనికి సంబంధించింది అంటే పెరియార్ అనేది ఏనుగులకు సంబంధించినటువంటి మరియు పులులకు సంబంధించినటువంటి సంరక్షణ కేంద్రము. ఓకే, అండ్ అదే మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ అరటైని ఫాలో అవుతుంది. పెరియార్ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? ఇది వచ్చేసరికి 15/10/51లో వస్తే 16/10/53లో వచ్చింది. సో మన వాళ్ళు ఒక షిప్లో వచ్చింది, దాన్ని నియరెస్ట్ ఇంకో షిప్లో కూడా అడుగుతూనే ఉండరు. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి, కేరళ. పెరియార్ జాతీయ పార్క్ ఎక్కడ ఉందండి, కేరళలో ఉంది. అందుకే ఒక ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ మళ్ళీ అదే ఎగ్జామ్లో ఎన్నో సార్లు వస్తుంది. ఒకసారి వచ్చినటువంటి క్వశ్చన్ వేరే ఎగ్జామ్స్లో కూడా రిపీట్ అయితేనే ఉంది. ఓకే, సో ఇట్లాంటి ప్రతి క్వశ్చన్ కూడా కవర్ చేసినటువంటి మన యొక్క యూట్యూబ్ ఛానల్స్ అయినటువంటి శ్రీనివాస్ మేక్ ఛానల్ని, శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాడు. సుందర్బన్స్ దేనికి ఆవాసంగా ఉంది? సో అడవి దున్న, రాయల్ బెంగాల్ టైగరా, పులియా, లేకపోతే చీతలు అంటే మచ్చల జింక. సో మనకి ఒక సుందర్బన్స్ అనేటటువంటిది మడ అడవులు అండి. ఈ మడ అడవులు అనేవి మనకి ఒక చిత్తడి నేలలు. ఇవి మనకి దేనికి సంబంధించినవి అంటే రాయల్ బెంగాల్ టైగర్ కు సంబంధించినవి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో యొక్క సుందర్బన్స్ గురించి బాగానే డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇదంతా అవసరం లేదు. ఇది బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ రెండింటి యొక్క మిక్స్డ్ ప్లేస్. మధ్యప్రదేశ్లో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? ఇది 2018లో వచ్చినటువంటి ప్రశ్న అండి. అప్పుడు 10 ఉన్నాయి, ఇప్పుడు మనకు 11 ఉండడం జరిగింది అప్డేటెడ్. మరి ఆ 11 ఏందని వీడియో స్టార్టింగ్లోనే డిస్కస్ చేసుకున్నాం, ఆ యొక్క 11 జాతీయ పార్కులు అనేవి. సో దాంతోపాటు భారతదేశంలోని అత్యధిక నేషనల్ పార్క్స్ ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసరికి మధ్యప్రదేశ్. ఓకేనా, సో 2026 అప్డేటెడ్ ఎన్సీఆర్టీ 9వ తరగతి తెలుగు మీడియం పాఠ్య పుస్తకం ఆల్రెడీ మీకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సైన్స్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే గ్యాదర్ చేసుకోండి.
భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జాతీయ పార్కులు కలిగినటువంటి రాష్ట్రం ఇది. ఇప్పుడే కదా మనం అనుకున్నది ఏంటిది, మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుందండి. ఎక్కువ అటవీ ప్రాంతం అనేది అక్కడనే ఉంటుంది. అండ్ దాంతోపాటు అటవీ ప్రాంతం ఉన్నదంటే వన్యజీవులు అనేవి అక్కడనే ఉంటాయి కాబట్టి ఈ క్రూర మృగాలు కానీ లేకపోతే ఈ యొక్క సాధు జంతువులు అన్నీ కూడా అక్కడనే అందుబాటులో ఉంటాయి. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. రాజస్థాన్లో డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది ఈ రాష్ట్రంలోని ఏ జిల్లాలో విస్తరించి ఉంది? ఓకేనా. సో మనకి ఒక రాజస్థాన్లో డెజర్ట్ నేషనల్ పార్క్ ఉంది. ఓకే గుడ్, ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ అక్కడ క్వశ్చన్ ఏమి అడిగిండు, ఏ జిల్లాల్లో విస్తరించి ఉంది? ఓకేనా. సో ఏ జిల్లాల్లో ఉంది? రాజస్థాన్లో ఉన్నటువంటి ఇది జైసల్మేర్ మరియు బార్మేర్ అనేటటువంటి జిల్లాలలో విస్తరించి ఉండడం జరిగింది. సో ఇక్కడ మ్యాప్ అనేది జూమ్ అవుట్ అవ్వడం వల్ల ఇట్లా బ్లర్ వచ్చింది కానీ సో జైసల్మేర్ మరియు బార్మేర్ అనేటటువంటి జిల్లాల్లో మనకి ఒక డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది విస్తరించి ఉండడం జరిగింది. ఇది సుమారుగా 3162 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండడం జరిగింది. ఇందులో మనకు జైసల్మేర్ జిల్లాలో 1900 చదరపు కిలోమీటర్లు అండ్ మిగిలినటువంటి 1222 చదరపు కిలోమీటర్లు బార్మర్ జిల్లాలో ఉంది. అండ్ ఇది మనకు ఇసుక దిబ్బలు, రాతి ప్రాంతాలు, ఉప్పు సరస్సులు, అడుగు భాగాలు కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎడారి పర్యావరణ వ్యవస్థకు ప్రసిద్ధి చెందినటువంటిది. భారతదేశంలో వన్యప్రాణుల అభయారణ్యాలు ప్రధానంగా దేనికోసం స్థాపించబడ్డాయి? భారతదేశంలో వన్యప్రాణి అభయారణ్యాలు మేజర్గా దేని గురించి అండి? అభయారణ్యాలు ఎందుకు ఏర్పాటు చేస్తాం? మనకి ఒక వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏదైతే అంతరించిపోయే జాతి ఉండేవో వాటిని రక్షించడమే కదా. పర్యాటకాన్ని కాదు, అటవీ ఆదాయాన్ని కాదు, పట్టణాభివృద్ధి కాదు, ఏంది అంతరించిపోతున్నటువంటి జాతులను రక్షించడము. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ 2025లో ఎన్టీపీసీ యూజీ సిబిటీ 1లో వచ్చినటువంటి ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రీసెంట్గా అయినటువంటి 2026లో జరిగినటువంటి పేపర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఒక జిఎస్ఎం జీకే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్గా సాల్వ్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఈజ్ లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్ అండ్ ప్రొటెక్టెడ్ అండర్ ద ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972? ఈ కింది వాటిలో ఏ జంతువు అనేది భారత వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారంగా అంతరించిపోతున్నటువంటి జాబితాలో చేర్చబడి రక్షించబడుతుంది? ఓకేనా. జాతీయ పక్షి నెమలి. ఓకే, కాకపోతే అది మనకు ఎండేంజర్డ్ కాదు. నెక్స్ట్ సింహం తోక కలిగినటువంటి కొదియస్. హనుమాన్ లంగూర్ నీలిగాయ కాదు. ఇది 1972 చట్టం ప్రకారంగా మనకి ఇక్కడ రక్షించబడుతుంది మాత్రం సింహపు తోక గల కోతి. ఓకే. సో సింహపు తోక గల కోతి లేదా దీన్ని మనం మెకాక్ అని అంటాం. ఇది పశ్చిమ కనుమలకు చెందినటువంటి ఒక అంతరించిపోతున్నటువంటి జాతి మరియు 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1 కింద జాబితా చేయబడింది. అత్యున్నత స్థాయి రక్షణ కూడా దీనికైతే అందించడం జరుగుతుంది. నెమలి జాతీయ పక్షి అయినప్పటికీ కూడా ఇది అంతరించిపోతున్న జాతిలో లేదు నెమలి అనేది. కాకపోతే నెమలి మాంసం తినడం అనేది నేరం. ఓకేనా. సో మనకు దీని ఒక ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మరి ఓకే, మరి షెడ్యూల్ 1లో ఏముంటుంది అంటే షెడ్యూల్ 1లో జాతుల గురించి కఠినమైనటువంటి నియమ నిబంధనలను ఉండడం జరుగుతుంది. వాటిని వేటాడడం కానీ వ్యాపారం చేయడం కానీ నిషేధించడం జరుగుతుంది. ఫిబ్రవరి 2025లో భారతదేశంలోని ఏ జాతీయ పార్కులో 5 చిరుతలను విడుదల చేయడం జరిగింది? ఓకేనా. 5 చిరుతలు లేదా ఆ యొక్క చీతాస్ వాటిని ఏం చేసిరండి, వాటిని విడుదల చేయడం జరిగింది. విడుదల చేసినటువంటిది కునో జాతీయ ఉద్యానవనం అంటే కునో నేషనల్ పార్క్ లో వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. మరి కునో ఎక్కడ ఉంటుంది అంటే కునో అంటే మధ్యప్రదేశ్ లో ఉంటుందండి. కునో నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఖజూరి అటవీ ప్రాంతంలో 5 చీతాలను విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఆడ చీత మనకు జ్వాల మరియు దాని 4 పిల్లలను విడుదల చేయడం జరిగింది. ఆ ఉద్యానవనంలో అంటే ఒక నేషనల్ పార్క్ లో స్వేచ్ఛగా విహరించేటటువంటి చిరుతల మొత్తం సంఖ్య లేదా చీతాల యొక్క మొత్తం సంఖ్య 12 చేరింది. ఓకే. 2025 ఏప్రిల్లో మనకి ఒక భారతదేశంలోని ఏ నగరంలో సెంట్రల్ జూ అథారిటీ ఏ నగరపు మొదటి జింకల ఉద్యానవనాన్ని ఆమోదించింది? సో జింకల యొక్క ఉద్యానవనాన్ని ఆమోదించినటువంటిది. సో అదేంటిదండి, దట్ ఈస్ నోయిడా. ఓకేనా. ఏంటిదండి, నోయిడా. సో 2025 ఏప్రిల్లో సెంట్రల్ జూ అథారిటీ నోయిడాలోని సెక్టర్ 91 బయోడైవర్సిటీ పార్క్లో అభివృద్ధి చేయనున్నటువంటి మొట్టమొదటి జింకల పార్కు ఆమోదం తెలిపింది. సో ఈ ప్రాజెక్టు కింద మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో మనకి ఇదైతే ఉండడం జరుగుతుంది. దీంట్లో చీతాల్, సాంబార్, బ్లాక్ బగ్ వంటి స్థానిక మరియు విదేశీ రకాలతో పాటు స్ప్రింగ్ బ్యాక్ మరియు ఇంఫాలా వంటి ఆఫ్రికన్ యాంటీలోప్లతో సహా 10 జాతులకు చెందినటువంటి 132 జింకలను అయితే వీళ్ళైతే ఇందులో ఉంచడం జరుగుతుంది. ఓకే. మే 2025లో పలాము టైగర్ రిజర్వ్ పిటిఆర్ యాజమాన్యం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అండ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారి సంయుక్త చొరవ అయినటువంటి ట్రాఫిక్ తో డాష్ కోసం ఒక స్నీపర్ ట్యాగ్ ను పొందడానికి చర్యలు జరిపింది. ఈ కింద ఏ నేషనల్ పార్క్ లో దీనికి సంబంధించినటువంటి డేటా ఉందంటే అది పెట్లా నేషనల్ పార్క్. ఏంటండి, పెట్లా నేషనల్ పార్క్. ఓకేనా, పెట్లా నేషనల్
పార్క్ అనేది. సో ఇది మనకి ఒక టైగర్ రిజర్వ్ పార్క్ అనేటువంటి బిట్లా నేషనల్ పార్క్ అనేది స్నిఫర్ డాగ్ను పొందడానికి ట్రాఫిక్తో చర్యలు జరపడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే దాని యొక్క పాత స్నిఫర్ డాగ్ అని చనిపోయింది కాబట్టి దానికోసం మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇంకొక దానికోసం వీళ్ళు ఇక్కడ ఈ యొక్క చర్చలు అయితే జరుపుతున్నారు. సో కరెంట్ అఫైర్స్ బేస్ పైన కూడా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయండి ఎగ్జామ్లో. డెజర్ట్ నేషనల్ పార్క్ ఏ అంతరించిపోతున్నటువంటి పక్షి జాతికి ప్రసిద్ధి చెందింది? ఓకేనా. సో డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది మనకు మేజర్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇది జాతీయ పక్షి అయ్యేది కాబట్టి దీని యొక్క బస్టర్డ్ అనేటటువంటి పేరు వల్ల దీన్ని తీసేసి పికాక్, ఓకే, పికాక్ని తీసుకోవడం జరిగింది, అంటే నెమలిని తీసుకోవడం జరిగింది. రాజస్థాన్లోని డెజర్ట్ నేషనల్ పార్క్ తీవ్రంగా అంతరించిపోతున్నటువంటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కు ఇది బలమైనటువంటి ఆవాసాల్లో ఒకటి. నేలపై నివసించేటటువంటి ఈ గంభీరమైనటువంటి పక్షి ప్రపంచంలోనే అత్యంత బరువైనటువంటి ఎగిరే పక్షుల్లో ఒకటి అండ్ ఈ యొక్క పార్కు సంబంధించినటువంటి ప్రధాన జాతి కూడా. ఇది ఈ పార్కులోని బహిరంగ గడ్డి మైదానాలు, పొదలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రధాన పక్షి వీక్షణ ప్రాంతమైనటువంటి సుదాసర్ ఎన్క్లోజర్ చుట్టూ వృద్ధి చెందడం జరుగుతుంది. జార్ఖండ్ అధికారులు డాష్ లోని మొదటి గ్రామమైనటువంటి జైగిర్ను దాని ప్రధాన ప్రాంతం వెలుపలికి విజయవంతంగా తరలించారు. ఓకేనా. ఏంటిదండి? ఏ నేషనల్ పార్క్ లేదా ఏ టైగర్ రిజర్వ్ సంబంధించినటువంటి డేటా ఇది. జార్ఖండ్ అధికారులు. సో జార్ఖండ్ సంబంధించినటువంటి డేటా కానీ తీసుకుంటే జార్ఖండ్లో ఉండేటటువంటి పలాము, ఓకేనా, పలాము టైగర్ రిజర్వ్, ఓకేనా. జార్ఖండ్లోని పలాము టైగర్ రిజర్వ్ యొక్క ప్రధాన ప్రాంతం నుంచి పూర్తిగా తరలించబడినటువంటి మొదటి గ్రామము జైగిర్. సో మానవ వన్యప్రాణుల సంఘర్షణ తగ్గించడానికి మరియు పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు వంటి జాతుల సహజ ఆవాసాలను పునరుద్ధరించడానికి చేపట్టినటువంటి దీర్ఘకాలిక సంరక్షణ ప్రయత్నంలో ఈ చర్య ఒక ముఖ్యమైనటువంటి భాగము. దీనివల్ల 100 చదరపు కిలోమీటర్ల యొక్క ప్రధాన అటవీ భాగం ఖాళీపోయి రిజర్వ్ యొక్క పర్యావరణ సమగ్రత మెరుగుపడడం జరిగింది. ఓకేనా. అండ్ ఈ యొక్క జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో ఈ యొక్క పలాము టైగర్ రిజర్వ్ ఉంది. అండ్ భారతదేశం మొట్టమొదటి 9 ప్రాజెక్ట్ టైగర్ రిజర్వులలో ఇది కూడా ఒకటి. 1973లో స్థాపించబడింది. అండ్ దాంతోపాటు సాల్ అడవులు, జీవ వైవిధ్యం కలిగినటువంటి గిరిజన వర్గాలకు ప్రసిద్ధి చెందినటువంటి యొక్క పలాము టైగర్ రిజర్వ్. ఏప్రిల్ 2025 నాటికి రాష్ట్రంలోని 2వ జాతీయ పార్క్గా వృద్ధి చెందినటువంటి లేదా గుర్తించబడినటువంటి సిమ్లిపాల్ ఎక్కడ ఉంది? సిమ్లిపాల్ అనేది ఒడిషా అండి. ఒడిషా, మన పక్క రాష్ట్రాల గురించి మనకు ఐడియా ఉండాలి. ఒడిషా సిమ్లిపాల్ అనేది ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్నటువంటి సిమ్లిపాలు 2025 ఏప్రిల్లో అధికారికంగా రాష్ట్ర 2వ జాతీయ పార్కుగా అంటే బిత్తరకనిక తర్వాత ఇది ప్రకటించడం జరిగింది. సుమారు 845.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది 2025 ఏప్రిల్ 24వ తేదీన జారీ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మే 2025లో భారతదేశంలోని కింది ఏ పులి సంరక్షణ కేంద్రంలో జను కురుబ కుటుంబాలు తమ యొక్క పూర్వీకుల భూమిని తిరిగి సంపాదించుకున్నారు లేదా ఆక్రమించుకున్నారు? ఓకే. సో మనకి ఒక డేటా జరిగినటువంటి జను కురుబ కుటుంబాలకు సంబంధించినటువంటి డేటా అనేది నాగర్హోల్ టైగర్ రిజర్వ్. సో ఇక్కడ నాగర్హోల్ టైగర్ రిజర్వ్లో మనకి ఇక్కడ జను కురుబాలు ప్రత్యేకంగా బలహీనమైనటువంటి గిరిజన సమూహము. సాంప్రదాయంగా వీళ్ళు అడవుల్లో నివసిస్తారు. వీరి పేరుని కన్నడలో అక్షరాల తేనె సేకరించేవారు అని అర్థం. అంటే జను కురుబ అంటే తేనె సేకరణ వారు. సో వీళ్ళు తిరిగి రావడం అనేది అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారంగా వారి హక్కులను బలంగా నొక్కి చెప్పడమే కాకుండా ఆ చట్టం అడవుల్లో నివసించేటటువంటి వర్గాలకు వారి పూర్వీకుల భూమిలో నివసించడానికి వాళ్ళకి రక్షించుకోవడానికి ఉన్నటువంటి హక్కులను గుర్తించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళను ఖాళీ చేయించే ప్రయత్నాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ యొక్క భూమితో ఉన్నటువంటి అనుబంధాన్ని మరియు తమ యొక్క చట్టపరమైనటువంటి హక్కులను పునరుద్ధరించడానికి 40 ఏళ్ళలో మొదటిసారిగా 2025 మే 20వ తేదీన గ్రామ సభను కూడా అక్కడ నిర్వహించడం జరిగింది ఒక పులి సంరక్షణ కేంద్రంలో. ఓకే. ఈ కింది జాతీయ పార్కులు ఏది ప్రపంచంలోని ఏకైక తేలియాడే జాతీయ పార్కుగా గుర్తించబడింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తేలియాడే జాతీయ పార్కు, దట్ ఈస్ కీబుల్ లాంజావో నేషనల్ పార్క్. కీబుల్ లాంజావో నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉందంటే మణిపూర్ జిల్లాలో ఉన్నటువంటి లోక్తక్ సరస్సుపై ఉన్నటువంటి ఒక జాతీయ పార్క్ అండి. ఇది ఒక్కటే తేలియాడేటటువంటి జాతీయ పార్క్. నీటిపై తేలియాడేటటువంటి జీవ పదార్థమైనటువంటి పుండిలకు ప్రసిద్ధి చెందినటువంటిది. అండ్ దాంతోపాటు అంతరించిపోతున్నటువంటి సంగై జింకలకు కూడా ఇది నిలయం. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సుందర్బన్స్ కనిపిస్తుంది. సుందర్బన్స్ అంటే మనకు తెలిసిన మడాడువులకు, రాయల్ బెంగాల్ టైగర్లకు ప్రసిద్ధి. నెక్స్ట్ బిత్తరకనిక అంటే ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటిది. అండ్ దాంతోపాటు ఇది మనకు మడాడువులకు, ఉప్పునీటి మొసళ్ళకు ప్రసిద్ధి చెందినటువంటిది. అండ్ నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ కనుక తీసుకున్నట్లయితే తమిళనాడులో ఉన్నటువంటి ఒక సముద్ర జాతీయ ఉద్యానవనం. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఈ కింది భారతీయ రాష్ట్రాల సమూహాలలో దీనికి విస్తరించింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు మధుబలే ఉంది, ఇక్కడ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది. మనకు అడిగినటువంటిది ఏంటిది? నీలగిరి. ఇదంతా కూడా నీలగిరికి సంబంధించింది.
ఇక్కడనేమో కర్ణాటక ఉంది, ఇక్కడనేమో కేరళ ఉంది, ఇక్కడనేమో తమిళనాడు. సో 3 రాష్ట్రాల యొక్క సంగమమే మనకి ఇది కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? కేరళ, తమిళనాడు, కర్ణాటక. తమిళనాడు, కేరళ, కర్ణాటక. సో ఆన్సర్ ఆప్షన్ డి దవర్ ఆన్సర్. సో దీంట్లో మనకు అంటే ఈ యొక్క ఏరియా వీటికి సంబంధించినటువంటి దాంట్లో మనకు ముకుర్తి నేషనల్ పార్క్ ఉంది, మధుమలై ఉంది, అండ్ సత్యమంగళం వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఇక్కడనే ఉంటాయి. ఈ కింది వాటిలో రాజస్థాన్లో ఉన్నటువంటి జాతీయ పార్క్ ఏంటి? రాజస్థాన్లో ఉన్నటువంటిది ఏంటండి? రణతంబోర్ ఒకటి, అండ్ దాంతోపాటు భరత్పూర్. ఈ రెండు కూడా మనకి ఒక రాజస్థాన్లో ఉంటాయి. రణతంబోర్ రాజస్థాన్ మేజర్గా పులులకు సంబంధించినటువంటి. సో రాజస్థాన్ అంటే కోటలు గుర్తుకొస్తాయి, అందుకే ఇక్కడ కోటలు ఉన్నటువంటి తీసుకొచ్చినాము. ఓకే. ఈ కింది పర్వత శ్రేణిలో ఏది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కును కలిగి ఉంటుంది? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేటటువంటి జాతీయ పార్కును కలిగి ఉండేది పిర్పంజల్, కారాపురం, దౌలదార్, లేకపోతే పశ్చిమ హిమాలయాలు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న హిమాలయాస్. ఈ యొక్క వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది పశ్చిమ హిమాలయాల్లో ఉండడం జరుగుతుంది. ఇది మనకు ప్రత్యేకంగా ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. దాని యొక్క జీవ వైవిధ్యానికి, వేసవి నెలల్లో మనకి ఇక్కడ వికసించేటటువంటి అద్భుతమైనటువంటి పుష్పాలకు ప్రసిద్ధి చెందినటువంటిది. అండ్ ఇది మనకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. ఫిబ్రవరి 2025లో భారతదేశ విదేశాంగ మంత్రి మరియు 61 దేశాలకు సంబంధించినటువంటి రాయబారులు దాని గొప్ప జీవ వైవిధ్యాన్ని మరియు ప్రసిద్ధ ఒంటి కొమ్ము కటకమృగాలను చూడడానికి, ఆ యొక్క ఫీలింగ్ పొందడానికి ఏ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించారు? ఈ మ్యాటర్ అంతా పక్క పెడితే ఒంటి కొమ్ము కటకమృగాలు ఉండేటటువంటిది అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ అండి. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్. మనం బాగా ప్రిపేర్ అవుతుంటే బాగా గుర్తుంటుంది, మనం అసలే ప్రిపేర్ కాకుండా కథం మర్చిపోతూనే ఉంటాం. ఓకేనా? సో ఈ టైంలో భారత విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకొని అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ని సందర్శించడం జరిగింది. అటవీ శాఖ మరియు WWF ఇండియా ప్రకారంగా ఏ పులి సంరక్షణ కేంద్రంలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాల జనాభా పెరిగింది? వాటి సంఖ్య 2023లో 46గా, 2025లో 51కి పెరిగింది. అంటే 5 కొత్తగా వచ్చినాయి. ఎక్కడ అంటే దుధ్వా నేషనల్ పార్క్లో. ఎక్కడ అండి? దుధ్వా నేషనల్ పార్క్లో మనకి ఇక్కడ రావడం జరిగింది. దుధ్వా నేషనల్ పార్క్. ఓకే, దుధ్వా నేషనల్ పార్క్. మరి ఇది ఎక్కడ ఉంది? దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్లో ఉంది. పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధి, అలాగే అడవులు మరియు వన్యప్రాణుల సంరక్షణ అనేటటువంటి అంశాలను ఒక నిర్దేశక సూత్రంగా భారత రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు? ఓకేనా? పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధి వీటికి సంబంధించినటువంటి డేటా అనేది మనకు 1976లో మనకి ఇది రావడం జరిగింది. ఓకేనా? సో ఎప్పుడండి? 1976 అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా? సో మనకి ఇక్కడ ఆదేశిక సూత్రాలు అనేటటువంటి డేటా భాగంలో రావడం జరిగింది. అండ్ దీన్ని ఆర్టికల్ 48A ద్వారా దీన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. డిబ్రూ సైకోవా, నమేరి మరియు ఒరాంగ్ అనేటటువంటి జాతీయ పార్కులు ఈ కింది రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఎక్కడ ఉన్నాయండి? డిబ్రూ సైకోవా ఇదంతా అస్సాం. ఇక్కడ కనిపిస్తుంది ఏం చెట్లు ఉంటుంది, ఇదంతా అస్సాం ఇది. ఓకేనా? సో అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి. అండ్ దిహాంగ్, పట్కా ఇవన్నీ మనకి ఇక్కడ. ఆసియా సింహాల ప్రసిద్ధి చెందినటువంటి గిర్ అటవీ ప్రాంతం ఎక్కడ ఉంది? సో గిర్ అనేది ఎన్నోసార్లు వచ్చింది, మళ్ళీ వస్తున్నాం. గిర్ అంటే గుజరాత్ అండి. ఆసియా సింహాలకి అంతరించిపోతున్నటువంటి ఆసియా బబ్బర్ సింహాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? ఎక్కడ కనిపిస్తాయి బబ్బర్ సింహాలు? గుజరాత్. గిర్ నేషనల్ పార్కులు ఇవన్నీ ఉండడం జరుగుతుంది. ఎక్కడండి? గిర్ నేషనల్ పార్కులో. ఓకేనా? ఇది కూడా అది ఆసియా సింహాలకు ఏ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యం? ఏంటిదండి? గిర్ నేషనల్ పార్క్. గిర్. రాజస్థాన్లోని రణతంబోర్ జాతీయ పార్కు చెందినటువంటి ఆగస్టు 2016లో మరణించినటువంటి ప్రసిద్ధ ఆడపులి పేరు ఏమిటి? ఈ పులి పేరు ఏంటిదండి? మచిలీ. ఓకేనా? మచిలీ అనేటటువంటి దాని యొక్క పేరు. ఓకేనా? ఆ యొక్క పులి పేరు వచ్చేసరికి మచిలీ. 2016 ఆగస్టులో మరణించినటువంటి ఒక ప్రసిద్ధ ఆడపులి మచిలీ. ఇది ఒక బెంగాల్ ఆడపులి. 2000 సంవత్సరంలో రణతంబోర్కు దీని అయితే తీసుకొని రావడం జరిగింది. 11 పిల్లలకు తల్లి అయినటువంటి ఒక మచిలీ ఈ యొక్క జీవ సాఫల్య పురస్కారం అనేటటువంటి అవార్డు కూడా దీనికైతే రావడం జరిగింది. దీని పేరు మీద ఒక తపాలా బిల్లను కూడా విడుదల చేశారు. ఓకేనా? మెరైన్ గోండ్వానా శిలాజ పార్క్. మెరైన్ గోండ్వానా ఫాజిల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఈ యొక్క ఫాజిల్ పార్క్స్ అనేవి ఎక్కడ ఉన్నదండి? ఈ యొక్క మెరైన్ గోండ్వానా అనేటటువంటిది మనకు ఛత్తీస్గఢ్లో ఉండడం జరిగింది. ఓకేనా? ఛత్తీస్గఢ్లో యొక్క
డేటా అయితే ఉండడం జరిగింది. శిలాజాలను అంతరించిపోతున్నటువంటి వృక్ష జంతుజాలాలను సంరక్షించే లక్ష్యంతో ఈ పార్క్ అభివృద్ధి చేయడం జరిగింది. మహేంద్రగఢ్లోని లోయర్ పెర్మియన్ మెరైన్ బెడ్ అని పిలువబడేటటువంటి మెరైన్ గోండ్వానా ఫాజిల్ పార్క్ను వాటి రక్షణకు, నిర్వహణకు ప్రోత్సాహం మరియు జియో టూరిజం అభివృద్ధి కోసం ఈ యొక్క జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని భారత జాతీయ భౌగోళిక స్మారక చిహ్నంగా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క మెరైన్ గోండ్వాలా ఫాసిల్ పార్క్. మసాయి మారా నేషనల్ రిజర్వ్ ఎక్కడ ఉంది? మసాయి మారా నేషనల్ రిజర్వ్ అనేది కెన్యాలో ఉంది. ఇమేజ్ చూస్తే మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? ఆలోచించండి. బాగా ఫేమస్ అయినటువంటిది రీసెంట్ గా మసాయి మారా నేషనల్ రిజర్వ్. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఒకటి? ఇదంతా ఇది అండ్ ఇక్కడ ఉన్నటువంటి జంతువులు సంథింగ్ ఈజ్ దేర్ కదా. ఎక్కడనో చూసినట్టుంది కదా, రీసెంట్ గానే చూసినట్టుంది కదా. కొంత హింట్ ఇస్తా. ఇక్కడ ఒక పారాచూట్ ఉంటుంది. ఈ పారాచూట్ ఇట్లా పట్టుకొని ఒక వ్యక్తి ఇట్లా దిగుతుంటాడు అండ్ ఈ బర్రెలన్నీ ఇట్లా ఉప్పుతుంటాయి ఒకటేసారి. ఏంటిది? రాజమౌళి గారు తీసినటువంటి ఏంటిది వారణాసి సినిమా సంబంధించినటువంటి గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేసిరో అది. ఓకేనా? సో ఆ షూటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే మసాయి మారా నేషనల్ రిజర్వ్ లో జరిగింది. ఓకేనా? ఎక్కడ జరిగిందండి? మసాయి మారా నేషనల్ రిజర్వ్ కెన్యా మరియు టాంజానియా సరిహద్దులో ఉంటుంది. కెన్యాలోని మసాయి మారా నేషనల్ రిజర్వ్ మధ్యలో మారా నది ప్రవహిస్తుంది. ఇక్కడ జీబ్రాలు, జింకలు, చింకారాలు అండ్ దాంతోపాటు ఏనుగులు, చిరుతలు, వివిధ రకాలైనటువంటి జంతువులని మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఆఫ్రికా సఫారీకి ప్రసిద్ధి చెందినటువంటిది ఈ యొక్క అభయారణ్యం సింహాల దేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. మసాయి మారాలో వర్షాలు కురిసినప్పుడు ఈ అభయారణ్యం మొత్తం పచ్చదనంతో నిండిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇట్లా వస్తాడు కదా హీరో, మళ్ళీ ఒకసారి కూడా చూడండి. ఈసారి చూసేటప్పుడు ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, పెద్దగూడ నేషనల్ పార్క్, దీంట్లో షూటింగ్ చేశారు. ఈ కింది వాటిలో ఏ జాతీయ ఉద్యానవనం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశము? ఎగ్జామ్ లో మళ్ళీ అడుగుతారండి ఈ క్వశ్చన్ అనేది, అందుకే మీకు మ్యాటర్ కూడా తీసుకొచ్చేసిన డైరెక్ట్ గా. మనకి ఒక నేషనల్ పార్క్స్ కనుక తీసుకున్నట్లయితే ఎన్ని ఉంటాయి చెప్పండి? నేషనల్ పార్క్స్ అనేవి 106 ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకు కొన్ని ఇచ్చిండు. అయితే యునెస్కో సంబంధించినటువంటి దాంట్లో కనుక తీసుకుంటే ఇప్పటి వరకు 7 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవి ఉంటాయి. కజిరంగా ఉందా? ఎస్, ఇదొకటి మన యొక్క ఆన్సర్. కజిరంగా, తర్వాత సుందర్బన్స్, నందాదేవి, వెస్టర్న్ ఘాట్స్, మానస్, కాంచన్జంగా, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. ఈ 7కి మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ నేషనల్ పార్క్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వాటికి రాలేదు. 7 గుర్తుంటే ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. భద్రా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఏంటిదండి భద్రా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ఎక్కడ ఉంటుంది? భద్రా అనేటటువంటి పేరు మనకు కర్ణాటకలో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఓకే, భద్రుడు అదంతా. ఓకేనా? ఇది చిక్మంగళూరు పట్టణానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉండడం జరిగింది. ఇది గణనీయమైనటువంటి సంఖ్యలో పులుల జనాభాను కలిగి ఉండడం జరిగింది. 1998లో భారత 28వ ప్రాజెక్ట్ టైగర్ గా ప్రకటించబడింది. భద్రా నది యొక్క సంరక్షణ కేంద్రం కూడా ప్రవహిస్తుంది కాబట్టి దీనికి భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ అనే పేరు పెట్టడం జరిగింది. ఉప్పునీటి మొసళ్ళు ఎక్కడ ఎక్కువ కనిపిస్తాయి? ఓకే, ఇచ్చినటువంటి ఆప్షన్స్ లోంచి మనం ఆన్సర్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఉప్పునీటి మొసళ్ళు ఎక్కువగా మనకు అండమాన్ నికోబార్ దీవుల్లో కనిపించడం జరుగుతుంది. ఇది ఉప్పునీటి మొసలి. ఓకేనా? ఉప్పునీటి మొసళ్ళు కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఈ యొక్క సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి తూర్పు రాష్ట్రాలు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. వీటిలో అతిపెద్ద నమూనా ఒడిశాలో మనకైతే లభించడం జరిగింది. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈ యొక్క ఉప్పునీటి మొసళ్ళు ఉంటాయి. మనకు పైన ఇచ్చిన దాంట్లో మనకు మిగిలిన పైన చెప్పిన ఏవి కూడా లేవు కాబట్టి మనం అండమాన్ నికోబార్కి వెళ్ళిపోయాం. ఉప్పునీటి మొసళ్ళకు సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయినటువంటిది ఒడిశాలోని బిత్తరకనిక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ కింద వాటి లేదు తప్పుగా జతపరచండి. జిమ్ కార్బైట్, పులి, కజిరంగా, ఖడ్గమృగం, లిటిల్ రానా, కసి, అడవి గాడిద, కన్హా, పక్షులు. చెప్పండి ఏంటిది? ఆన్సర్ ఏంటిది? కన్హా అనేది రాంగ్ అండి. మిగిలిన 3 కూడా కరెక్టే. కన్హా కనుక తీసుకున్నట్లయితే పులికి సంబంధించినటువంటిది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కన్వా నేషనల్ పార్క్. ఇది పులులకు సంబంధించింది, పక్షులకు కాదు. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి. జిమ్ కార్బైట్ కజిరంగా అస్సాంలో ఉంటది. లిటిల్ రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ లో ఉంటది. అడవి గాడిదలు. జీవ వైవిధ్య సంరక్షణకు మరియు ప్రత్యామ్నాయ జీవనోపాధికి ప్రోత్సహించినటువంటి సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? సిమ్లిపాల్ ఒడిశా అండి, మన పక్కనే ఉంటది. ఒడిశా. ఓకేనా? నేషనల్ పార్క్స్ ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను సార్ అంటే ఫస్ట్ మన స్టేట్ నుంచి మన పక్క స్టేట్స్ అంటే మన స్టేట్ ఆనుకున్నటువంటి స్టేట్స్ లో ఉన్నటువంటి డేటా, ఆ తర్వాత సౌత్ ఇండియా మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత సౌత్ ఇండియా అనుకున్నటువంటి రాష్ట్రాలలో డేటా చూడండి. ఆ తర్వాత ఈస్ట్ ఇండియాకి వెళ్ళండి. ఆ తర్వాత వెస్ట్ ఇండియాకి రండి. ఆ తర్వాత నార్త్ ఇండియా పైకి వెళ్ళిపోతుంది, లడాక్ వరకు. అట్లా వెళ్ళిపోతే ఈజీ గుర్తుంటుంది. ఎందుకంటే మనకు నియరెస్ట్ టు ఫారెస్ట్ వెళ్ళిపోతాం కాబట్టి
ఆప్షన్ ఫిల్లింగ్ కూడా ఈజీగా అవుతుంది, అంటే ఆప్షన్స్ క్యాన్సలేషన్ చేసుకొని వెళ్ళిపోయాడు. భారతదేశంలో ఒరాంగ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఒరాంగ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందండి? అస్సాం. మీకు కావాలని ఇమేజెస్ తీసుకొని రావడం జరిగింది. ఒక్కొక్క క్లాస్ తయారు చేయడానికి మనకి 3-4 గంటలు టైం పడుతుంది. ఇమేజెస్ ని కరెక్ట్గా ఫ్రేమ్ చేసి అండ్ దాంతోపాటు మనకి ఇదంతా సెట్ చేసి ఇంగ్లీష్, తెలుగు అండ్ దాంతోపాటు ప్రాపర్గా డిజైన్స్ ఇవన్నీ చేసేసరికి మనకి చాలా చాలా టైం పడుతుంది. అయినా సరే వ్యూస్ రాకపోయినా సరే మనం టైం తీసుకొని మరి మీకోసం వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్క ఆస్పిరెంట్కి దీనివల్ల ఒక్క మార్క్ పెరిగినా సరే వాళ్ళ యొక్క కృషికి తగిన ప్రతిఫలన లభిస్తుందని భావిస్తాం కాబట్టి. సో ఎక్కువ మందికి రావాలనే ప్రయత్నం. మీరు ఎక్కువ మంది కనుక ఈ క్లాసెస్ని ప్రాపర్గా వింటే ఏమవుతుంది, ఎక్కువగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీకే కదా జాబ్ వచ్చేది. ఓకేనా. ఈ యొక్క వరాంగ్ జాతీయ పార్క్ అనేది అస్సాం రాష్ట్రం చెందినటువంటి దర్రాంగ్ అండ్ సోనిత్పూర్ జిల్లాలలో బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉండడం జరిగింది. 1985లో అభయారణ్యంగా గుర్తించినటువంటి అభయారణ్యంగా స్థాపించి 1999 ఏప్రిల్ 11 జాతీయ పార్క్ ప్రకటించడం జరిగింది. దీనిని మినీ కజిరంగా నేషనల్ పార్క్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీంట్లో ద గ్రేట్ ఇండియన్ ఒంటికొమ్ము ఖడ్గమృగం ఉంది, పిగ్మీ హగ్ ఉంది అండ్ దాంతోపాటు ఏనుగులున్నాయి, అడవి దున్నలున్నాయి, పులులతో సహా గొప్ప వృక్షజాలం, జంతుజాలం అనేది ఉంది. కజిరంగా జాతీయ పార్క్ గుండా వెళ్ళేటటువంటి ఈ కింది జాతీయ రహదారులు ఏది వన్యప్రాణులకు ప్రధాన ముప్పును కలిగిస్తుంది? సో ఇదంతా కజిరంగా నేషనల్ పార్క్ అని. దీని పక్క నుంచి వెళ్తున్నటువంటిది నేషనల్ హైవే 37. ఏంటిది? నేషనల్ హైవే 37 ఇక్కడ నుంచి వెళ్తుంది. సో దీనివల్ల మనకు అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒంటికొమ్ము కట్టుకంపుగాలకు ప్రసిద్ధి చెందినటువంటి ఇది జాతీయ పార్క్ అత్యంత ప్రమాదకరంగా మారింది నేషనల్ హైవే. ఎందుకంటే వెహికల్ వెళ్తుంటే ఇప్పుడు 24 గంటలు సపోర్ట్ వస్తూనే ఉంటుంది, హారన్లు కొడుతూనే ఉంటారు, అదంతా పెద్ద తలకాయ నొప్పి. అందుకనే ఇది ఒకటి ప్రమాదకరంగా ఉంటుంది జంతువులు. భారతదేశంలోని ఏ జాతీయ పార్కులో అత్యధిక సంఖ్యలో ఖడ్గమృగాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయండి? కజిరంగా నేషనల్ పార్క్ లో ఉంటాయి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఫేమస్ కాబట్టి. ఖడ్గమృగాలు. సముద్ర జీవ సంరక్షణ కోసం 1982లో భారత ప్రభుత్వం ఈ కింది వాటిలో దీన్ని సముద్ర జాతీయ పార్క్, మెరైన్ నేషనల్ పార్క్ గా గుర్తించింది. ఓకేనా. సో ఇది గుజరాత్ అండి. గుజరాత్ లో ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కచ్ ఉంది కదా, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కచ్, ఇక్కడ మనకి ఈ యొక్క పార్క్ లోనే ఇదంతా మనం ఇప్పుడు చూస్తున్నాము. సో దీంట్లో మనకు మెరైన్ నేషనల్ పార్క్ జామ్నగర్ లో మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకే. సో ఈ కింది వాటిలో ఏ ప్రదేశం ఇదంతా ఏంటిది? అది గల్ఫ్ ఆఫ్ కచ్. అంటే ఆన్సర్ ఏం పెట్టాలి మనం? చెప్పండి, ఆన్సర్ ఏం పెట్టాలి? కచ్ సింధు శాఖ, అదే కదా. కచ్ అంటే ఇదే కదా. ఇదంతా గల్ఫ్ ఆఫ్ కచ్ కాబట్టి ఇదే మనకు ఆ యొక్క మెరైన్ సంబంధించినటువంటి డేటా. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క కచ్ సింధు శాఖ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో మెరైన్ నేషనల్ పార్క్ అనేది ఉండడం జరిగింది. ఈ యొక్క సముద్ర జలాలు విస్తరించినటువంటి దేశపు మొట్టమొదటి ఉద్యానవనము ఇది. అండ్ భారతదేశం వన్యప్రాణి చట్టం 1972 నిబంధనల ప్రకారంగా దీన్ని 1982లో మెరైన్ నేషనల్ పార్క్ ప్రకటించింది. ఇక్కడతో ఈ యొక్క వీడియోని మనం ఏంటి చేద్దాం ఈ క్వశ్చన్ తోటి. రాష్ట్ర అటవీ ప్రాంతాల్లో విస్తరించినటువంటి అభయారణ్యానికి ప్రభుత్వం 51వ పులుల సంరక్షణ కేంద్రం అనేటటువంటి హోదాను మంజూరు చేసింది. 51వది కనుక తెచ్చుకుంటే మనకు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి. ఓకే, మరి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటిది దాని పేరేం పేరు అని అంటే ఆ యొక్క డేటా వచ్చేసరికి మనకు శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటిది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనం ఏం చేద్దాం, దీని యొక్క కంటిన్యూషన్ లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 81 కాంచి టోటల్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇప్పటివరకు వీడియో విన్నందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అండి ఇవన్నీ మీకు గుర్తుంటేనే ఎగ్జామ్లో బాగా స్కోర్ అయితే తెచ్చుకోగలరు. అండ్ దాంతోపాటు ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిందే, చేసుకుంటేనే స్కోర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.